నువ్వెవరైనా కావచ్చు, నువ్వు నమ్ము, నీ దేవుడు నీతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు. నీ పక్కన కాదు, నీలోనే ఉంటాడు. నీ చుట్టూ ఆవరించి ఉంటాడు ఆయన. ఆయనకి తెలియకుండా నీ జీవితంలో ఏ వ్యాధి రాదు, ఏ శోధన రాదు, ఏ పోరాటం రాదు, ఏ సమస్య రాదు. అన్నీ ఆయన అడిగే వస్తాయి. హల్లెలూయా. దేవుడు పర్మిషన్ ఇచ్చినాకే నీకు ఏ సమస్య అయినా వచ్చింది. కాబట్టి నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకో. ఎక్కడున్నాడు దేవుడు అంటే నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు. అసలు నీ నిలువెల్ల ఆయనే ఉన్నాడు. హల్లెలూయా. జీవిస్తుంది నువ్వు కాదు, నీలో ఆయన జీవిస్తున్నాడు. గట్టిగా చెప్పలు కూడా. నువ్వు చనిపోయావు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని మునిగి లేసావో నీ జీవితం అయిపోయింది. ఇక కొత్త జీవితం ప్రారంభించబడింది. నూతన జీవితం యేసయ్యలో ప్రారంభించబడింది. నువ్వు బాప్తిసం తీసుకొని మునిగి లేచిన క్షణము నుంచి నీలో ఆయన జీవితాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా. ఇక నీ జీవితం నీది కాదు, ఇక నీ జీవితం ఆయనది. ఆయనే నీలో నివసిస్తున్నాడు. ఇక నువ్వు ఆయన ఆలయానివి. ఆయన నీలో ఉండి నిన్ను సుందరంగా మారుస్తాడు. హల్లెలూయా. నిన్ను విలువైన వాడిగా, విలువైన దానిగా మారుస్తాడు ఆయన. నీకు విలువ లేదా? నీకు సమాజంలో గౌరవం లేదా? స్థితి లేదా? ఉన్నతమైన హోదా లేదా? ఏమి లేదా? అయితే ఆయన నీలో ఎందుకు వచ్చాడంటే నిన్ను విలువైన వాడిగా, విలువైన దానిగా, గొప్పవాడిగా నిన్ను చెయ్యాలని ఆయన నీలోకి వచ్చాడు. అట్లా అని నీకు సహాయం చేస్తాడు. నీకు అట్లాంటి ఆలోచనలు ఇస్తాడు. ఏది తప్పో, ఏది రైటో, ఏది చేస్తే నీకు విలువ వచ్చిద్దో, ఏది చేస్తే నీకు విలువ పోయిద్దో, ఏది చేస్తే నువ్వు ఆశీర్వాదాలు సంపాదించుకుంటావో, ఏది చేస్తే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావో అన్నీ నీకు ఆలోచనలు నీలో ఉండి చెప్తా ఉంటాడు. బా, అంతగా శ్రద్ధగా చెప్పేవాళ్ళు నాకు తెలిసి భూమి మీద ఎవరు ఉండరు. నీకు నీ భర్త కూడా చెప్పలేడు, నీ భార్య చెప్పలేదు, నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా చెప్పలేరు. వాళ్ళకు కూడా ఇసుగు పుట్టిద్ది. ఈ భూమి మీద ఎవరికైనా ఇసుగు పుట్టి చేతులు ఎత్తేస్తారు, కానీ ఆయన మాత్రం నీ విషయంలో ఇసుక్కోకుండా, సణుక్కోకుండా, గొణక్కుండా ఓపికగా నీ జీవితం బాగుపడాలని నీకు మంచి ఆలోచనలు ఇస్తూ, మంచి సలహాలు ఇస్తూ నీలో ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన ప్రయత్నం ఆపుకోడు. ఆయన అనుకున్నది నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే నీలోకి నిన్ను గొప్పదానిగా, గొప్పవాడిగా చెయ్యాలనే. నువ్వు ఆ స్థాయికి వచ్చేదాకా ఆయన నీలో నిద్రపోకుండా, కునుకగా నీలో ఉండి నీకు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే నీలో ఉన్న ఆ దేవుడితో మాట్లాడాలి. హల్లెలూయా. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు డిస్కస్ చేయాలి. పరిశుద్ధాత్ముడా, నాకు ఆలోచనలు ఇవ్వయ్యా, నాకు సలహాలు ఇవ్వయ్యా, నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, దీని ద్వారా నాకు నష్టమైద్దా, లాభమైద్దా, నేను ఈ ఆలోచన చేస్తున్నా, దీనివల్ల నాకు కీడా మేలా, ఈ పని చేస్తున్నాను, ఈ పని వల్ల నాకు ఏమైనా ప్రమాదం వచ్చిందా రాదా, దీంట్లో నీ చిత్తమా కాదా, దీనివల్ల నాకు ప్రయోజనం కాదా అని నువ్వు ఆయన అడగాలి. హల్లెలూయా. ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆలోచన నీకు చెప్తాడు. ఎలా చెప్తాడు? నా వాక్యం ఇది కాదు, కానీ టాపిక్ చెప్తున్నాను. హల్లెలూయా. ఉదాహరణకి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు. ఆ నిర్ణయము నీకు మంచిదా, నీకు కీడు చేసేదా నీకు ఎలా తెలిసిద్ది? నీకు తెలియదు కదా. భవిష్యత్తులో కీడా అది మేలా తెలియాలంటే తెలియదు. నువ్వు అది దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ఆయనకి ఇష్టమైతే, అంటే నీకు మేలైంది ఆ ఆలోచన, ఆ మార్గము, ఆ నిర్ణయము నీకు భవిష్యత్తుకి నీకు మంచిదైతే దేవుడు దారులు సరళం చేస్తాడు. హల్లెలూయా. దారులు క్లియర్ అయిపోతూ ఉంటాయి, అవకాశాలు ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటాయి. నువ్వు అడుగు, ఒక అడుగేస్తే 10 అడుగులు ముందు నుంచి వస్తూ ఉంటాయి. అట్లా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆయన అడిగినప్పుడు, ప్రభా నాకు సహాయం చేయి ప్రభా, నాకు అది అర్థం కావట్లేదు, ఎట్లా చెప్పు ప్రభా అంటే చెప్తాడు. ఒకవేళ నీకు అది ప్రమాదం అనుకో, నీకు రివర్స్ చేస్తూ ఉంటాడు. ఎంతమందికి అర్థమవుతున్నాయా? నా ఎగ్జాంపుల్, నేను ఒక చోటకి వెళ్ళాలనుకుంటున్నాను, ఒక వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నా అనుకొని ప్రార్థన చేసుకొని, ప్రభువా
ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను, మరి ఆ వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నాను, ఈ విషయం డిస్కస్ చేయాలనుకుంటున్నాను, నా ఆలోచన చెప్పాలనుకుంటున్నాను. ఇది నీకు ఇష్టమా కాదా? నీకు ఇష్టమైతే నాకు సహాయం చేయి ప్రభా, నాకు నువ్వే చెప్పు ప్రభా అంటే, నువ్వు చెప్తాను పదా అంటాడు. నేను పోతా ఉంటా. ఆయనకి ఇష్టమైందనుకో, ఆయన చిత్తం అనుకో, అది నాకు మేలు అనుకో, ఖచ్చితంగా ఆ వ్యక్తి నాతో కలుస్తాడు. ఆ వ్యక్తికి నీ మనసు చెప్తా, ఆ వ్యక్తి ద్వారా నాకు మేలు జరిగింది. ఒకవేళ అది నాకు కీడనుకో, అది నాకు ప్రమాదం అనుకో, నేను వెళ్ళలేక ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు, హల్లెలూయా, ఆ వ్యక్తి స్విచ్ ఆఫ్ అయిపోద్ది. లేకపోతే ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆయన దూరం అయిపోతాడు, లేకపోతే నాకు ఏదైనా రోగం వచ్చి అడ్డం పడతారు. ఇట్లా టోటల్గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది. దీన్ని బట్టి నాకు అర్థమైద్ది, ఓహో దేవుడి చిత్తం ఇది కాదు, హల్లెలూయా. ఇట్లా నేను ప్రతి విషయము స్టడీ చేస్తూ ఉంటా. అంటే నాలో దేవుడు ఉన్నాడు, నాకు ఆయన ఎటు నుంచి నడిపిస్తున్నాడు, ఎవరి ద్వారా నడిపిస్తున్నాడు, ఎట్లా సహాయం చేస్తాడని నేను ఆయన ఆలోచనలు గ్రహిస్తూ సాగుతా. ఆటోమేటిక్గా నా అడుగు ఇరుకును పడదు, నా అడుగు పైనే పడుతుంది, హల్లెలూయా. మరి నీలో కూడా ఉన్నాడుగా ఆయన, నువ్వు ఆయన ఉపయోగించుకోవాలి, నువ్వు ఆయనతో మాట్లాడాలి. అంత నీ ఇష్టం ప్రకారం చేసుకుంటే రేపు పొద్దున నష్టపోయేది నువ్వే. అది పెళ్లి విషయం కావచ్చు, ఉద్యోగం విషయం కావచ్చు, ఒక పని విషయం కావచ్చు, ఒక వ్యక్తితో సహవాసం కావచ్చు. ఇట్లా ప్రతి మనకేదో అవసరతలు ఉంటాయి. బయట ఎంతోమంది మనుషులతో కలుస్తూ ఉంటాం. మరి అది కరెక్టా తప్ప రైటా నీకు తెలియదు. ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో తెలియదు నీకు. దాని ద్వారా కీడో ప్రమాదం నీకు తెలియదు. మరి నీకు ఆలోచన చెప్పేవాడు నీలోనే ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయనతో మాట్లాడితే ఆయన నీకు మంచి ఆలోచనలు చెప్తాడు, హల్లెలూయా. ఆయన తల్లి కన్నా, తండ్రి కన్నా, బెస్ట్ ఫ్రెండ్ కన్నా, నీ భార్య కన్నా, నీ భర్త కన్నా, అందరికన్నా చాలా నీకు మేలు చేసేవాడు ఆయన. గట్టిగా చెప్పలు కొడదా. అంత మంచి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు ధన్యుడివి, ధన్యురాలి. ఎప్పుడు నువ్వు ఆయన ఉపయోగించుకుంటే, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది?